హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం బీపీఎస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బీపీఎస్ గురించి ఇంతకు ముందు కూడా ఒక వీడియో తీయడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి బీపీఎస్ జీవో అంటూ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ జీవో ప్రకారం అక్రమంగా అంటే ప్లాన్ లేకుండా, అనుమతులు లేకుండా కట్టినటువంటి భవనాలను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి బీపీఎస్ స్కీము రిలీజ్ చేయడం జరిగింది. మరి బీపీఎస్ స్కీము అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1985 సంవత్సరం నుండి 30/8/2025 అంటే ఆగస్టు ఈ మధ్య కాలంలో కట్టినటువంటి అంటే అనుమతులు లేకుండా, మున్సిపల్ ప్లాన్ లేకుండా కట్టినటువంటి భవనాలకు ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి బీపీఎస్ స్కీము ఎవరికి వర్తిస్తుంది, అదేవిధంగా ఈ బీపీఎస్ స్కీమ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ బీపీఎస్ స్కీము 12/11/2025 అంటే ఈ రోజున జీవో రిలీజ్ చేయడం జరిగింది కదండి. ఈ జీవో ప్రకారం ఈ రెగ్యులరైజేషన్ అనేది ఈ అక్రమ కట్టడాలకు ఒక్కసారి మాత్రమే ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం అన్నీ జరుగుతుంది. అంటే మీ డీవియేషన్స్ ఉన్న వాటిలో కట్టినటువంటి భవనాలకు ఒక్కసారి మాత్రమే రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం అంటూ ఉంటుంది. తర్వాత రెండోసారి అవకాశం ఉండదండి. అదేవిధంగా ఈ స్కీము ఎవరికి వర్తిస్తుందంటే మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అర్బన్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్, అర్బన్ అథారిటీలు అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీము వర్తిస్తుంది. మరి ఈ స్కీమ్లో గవర్నమెంట్ ల్యాండ్ కానీ, అదేవిధంగా ట్యాంక్ బెడ్ కానీ, నదీ పరివాహక ప్రాంతాలు కానీ, మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉన్నటువంటి భవనాలకు కానీ ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదు. ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా అది ఆ భవనాలకు రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా స్వతంత్ర భూ వివాదాలు ఉన్నటువంటి భవనాలకు కూడా ఈ యొక్క స్కీము వర్తించదు. తర్వాత తీర ప్రాంత నియంత్రణ అంటే సిఆర్జెడ్లో ఉన్నటువంటి భవనాలకు కూడా ఈ యొక్క స్కీము వర్తించదు. మరి బీపీఎస్ స్కీమ్ అనేది ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఎల్టీపీల ద్వారా అంటే మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే మన సంస్థ ద్వారా ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ను మన విజయనగరంలో మన సంస్థ అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కీమ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 120 రోజులు అంటే ఇంచుమించు 4 నెలల వరకు ఈ స్కీము 4 నెలల వరకు ఈ స్కీము లైవ్లో ఉంటుందండి. మరి ఈ స్కీమ్లో బీపీఎస్ స్కీమ్లో ఉన్నటువంటి మనకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటే ఈ బీపీఎస్ స్కీమ్ అప్లై చేసుకోవడం ద్వారా మన అంటే ప్లాన్ ఒకవేళ మీరు ప్లాన్ పెట్టుకున్నా సరే ప్లాన్కు తగిన విధంగా అంటే ప్లాన్లో ఉన్న విధంగా కాకుండా కొంచెం డీవియేషన్కి వెళ్ళినటువంటి భవనాలు ఉంటాయి. అంటే మనం ప్లాను ఒక రకంగా తీసుకుంటాం, కన్స్ట్రక్షన్ అనేది ఇంకొంచెం పెంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అటువంటి వాటికి కూడా మన ఈ బీపీఎస్ స్కీమ్లో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అక్రమ అంటే మొదటి నుంచి కూడా ప్లాన్ లేకుండా, అనుమతులు లేకుండా కట్టిన ఏ భవనాలకైనా సరే ఈ యొక్క స్కీమ్లో ఉపయోగించి మీ యొక్క భవనాలను రెగ్యులరైజేషన్ చేసుకుంటే మీ యొక్క ముందుదారులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క జీవో నెంబర్ 225ను ఉపయోగించి బీపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 31/8/2025 తర్వాత కట్టినటువంటి భవనాలకు ఈ యొక్క స్కీమ్ వర్తించదు. ఈ స్కీమ్ వర్తించదు. మరి ఈరోజు ఈ జీవో మనం వివరించుకున్నాం. ఈ వీడియో అయిన తర్వాత ఇంకా ఇందులో ఉన్నటువంటి అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మరో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చివరిగా ఒక విషయం, మన విజయనగరంలో ఉన్నటువంటి మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం అనే సంస్థ ద్వారా మనం బీపీఎస్లు మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. మరి మన విజయనగరంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాము.